హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ మోడల్లో బ్లౌజ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చూద్దాము. అందుకోసం నేను ఫస్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మీకోసం ఒకసారి మెజర్మెంట్స్ అన్నీ చెప్తాను చూడండి. చెస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసిందన 38 ఇంచు, అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చిందన మనకి 14 ఇంచు, అలాగే నెక్ విడ్త్ టాప్ సైడ్ వచ్చిందన మనకి 2.25, అలాగే షోల్డర్ వచ్చిందన 3 ఇంచులు, ఆర్మల్ డౌన్ వచ్చిందన 5.25 ఇంచు, ఆర్మల్ విడ్త్ 5 ఇంచులు. ఇప్పుడు నెక్ డౌన్ అంటే ఫుల్ నెక్ ఓపెన్ వచ్చిందన 9 ఇంచులు, అలాగే నెక్ విడ్త్ వచ్చిందన 3 ఇంచులు అవుతుంది. ఫస్ట్ దీన్ని నేను స్క్వేర్ షేప్లో మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత మనకి యూ షేప్ కావాలి కదా, అలాగే ఆ మార్క్ అనేది నేను చేసుకునేసి ఇప్పుడు 1 ఇంచుకి అంటే నెక్ మార్క్ అయిన తర్వాత 1 ఇంచుకి అటువైపు మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడేం నేను రౌండ్ మార్క్ చేసినాను, సేమ్ అలాగే దీన్ని కూడా చేసుకునేసినాను. ఆ తర్వాత పేపర్ కెన్వాస్ అనేది మీరు తీసుకొని దానికి మధ్యకి ఫోల్డ్ చేసిందన గీసుకోండి. ఆ తర్వాత లైనింగ్ కింద పేపర్ కెన్వాస్ అనేది పెట్టి లైనింగు పేపర్ కెన్వాస్ ఒకే మాదిరిగా ఉండేలా చూసుకొని ఇప్పుడు ఫస్ట్ మార్క్ చేసినాం కదా నెక్ యూ మార్కు, అక్కడ కటింగ్ అనేది చేసేయండి. దాని తర్వాత షోల్డర్లో ఎక్స్ట్రా పేపర్ కెన్వాస్ ఉండే దాన్ని కట్ చేసిందన పేపర్ కెన్వాస్ తీసి సైడ్ పెట్టిందన ఇప్పుడు లైనింగ్ ఒక్కటి మాత్రమే 1 ఇంచుకి వచ్చేలాగా చూసుకొని ఈ పీస్ అనేది కట్ చేసి సైడ్కి పెట్టుకోండి. ఇదైన తర్వాత ఒకటి చెక్ చేసుకొని మనము బాటమ్ సైడ్ ఒక 3 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ సెంటర్ని ఇంకా 3 ఇంచ్ పెట్టుకొని అక్కడి ఇంకా మళ్ళీ సెంటర్కి మార్క్ అనేది చేసుకోండి, కటింగ్ అనేది చేసేయండి. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ 2 పీసులు అయ్యాయి కదా, అప్పుడు రైట్ సైడ్ పీసు వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎలాగ ఉంటుందో పీసు సేమ్ అలాగే ఇంకొక పీస్ అనేది మీరు కట్ చేసుకోవాల్సి పడుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇప్పుడు రైట్ సైడ్ పీసు పోయింది, అలాగే లెఫ్ట్ సైడ్ సేమ్ ఎలాగ ఉన్నదో ఈ లైనింగు అలాగే ఇంకొక పీస్ అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ డిజైన్కి మీకు ఒక బ్యాక్ లైనింగ్ అంతా ఎక్స్ట్రా లైనింగ్ కావాల్సి పడుతుంది. అది కట్ అయిన తర్వాత సేమ్ బాడీ కూడా అలాగే మనకి ఇక్కడ మార్కింగ్ అంతా నీట్గా ఉంటుంది కాబట్టి మనకి బాడీ ఫ్యాబ్రిక్ ఏమీ అంతటి అవసరమే లేదు. లైనింగ్ మాత్రము మనకి కంపల్సరీ ఇంకొక బ్యాక్ అయ్యేంత లైనింగ్ అనేది కావాల్సి పడుతుంది. ఇక్కడ పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఈ పైపింగ్ కోసం 1 ఇంచ్ విడుతూ శారీ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని, అలాగే బ్లౌజ్కి ఎంత పొడవు కావాలో అంత పొడవు అనేది తీసుకొని దాని మధ్యలోకి పైపింగ్ దారం అనేది పెట్టి ఆ దారం పక్కల స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇది వచ్చిందన్న 2 కలర్లోనూ రెడీ చేసుకోండి, బ్లౌజ్ కలర్ అలాగే శారీ కలర్. ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకొని ఇక్కడ నేను పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేస్తూ ఉన్నాను. ఈ మార్జిన్ వచ్చిందన్న నెక్లో మనకి ఇక్కడ 1/4 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుందన్నమాట. ఇది 1/4 ఇంచ్ మార్జిన్ అనేది మనకి మొత్తము ఉంటుంది. ఇక్కడ అటాచింగ్ చేసే టైంలో లైనింగ్ ఫ్యాబ్రిక్ యావదే కారణానికి మనకి రింకల్స్ అనేది రాకూడదు, అలాగా ఈ పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది అయిన తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది పెట్టిందన మొత్తము ఒకే లెవెల్లో వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు పైపింగ్ ఏమి అటాచింగ్ చేసినామో అదే స్టిచ్ పైన నెక్ సైడ్ మాత్రము పైపింగ్ అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఇలా చేసే టైంలో కూడా బాడీ అలాగే లైనింగ్ 2 ఒకే మాదిరిగా ఉండేలాగా చూసుకోండి. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా బాడీ ఉంటుంది కదా, అది మొత్తము కటింగ్ అనేది చేసేయండి. ఈ కార్నర్ షేప్లో న్యాచెస్ అనేది వేసుకోండి. ఒక 1/4 ఇంచుకి మనకి ఇక్కడ టర్నింగ్లో మాత్రము న్యాచెస్ అనేది వేసుకోవాలన్నమాట. ఇదైన తర్వాత దాన్ని టర్నింగ్ అనేది చేసేసి ఇన్సైడ్కి లైనింగ్ పెట్టేసి టాప్ సైడ్కి బాడీ ఫ్యాబ్రిక్ అనేది వేసుకొని ఇప్పుడు మనము పైపింగ్ ఏమి అటాచింగ్ చేసినామో దాని పక్కలో ఎడ్జ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్ వేసే టైంలో మనము చూసుకోవాల్సింది
మెయిన్గా ఈ పైపింగ్ ఒకే లెవెల్ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇదైన తర్వాత మనకి లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఇలాగే రెడీ చేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ ఫీట్స్ రెడీ చేసిన రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే చేసుకొని మధ్యలో మార్క్ అనేది చేసుకోండి. అలాగే రైట్ సైడ్ పీస్ కూడా మధ్యలో మార్క్ చేసుకొని ఇవి రెండు ఒకే మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి అనమాట. చూసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి ఏం షేప్ వచ్చినదో సేమ్ అదే షేప్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని మనకి ఇంకా ఎక్కడికి థర్మోకోల్ బాల్స్ కావాలనేది మార్క్ అనేది చేసుకొని ఇప్పుడు థర్మోకోల్ బాల్స్ తీసుకొని నేను దాని మధ్యలో థర్మోకోల్ పెట్టేసి దాన్ని నీట్గా దారంలో కట్టేస్తున్నాను. ఇలాగ మనకి ఒక 15 ఇంకా ఒక 20 కావాల్సి పడుతుంది. దాని తర్వాత ఆప్ అంటే అర్థం టెన్షన్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. ఇది రైట్ సైడ్ ఆప్ అర్థం సైడ్ మాత్రమే ఉంటుంది. దాన్ని చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థర్మోకోల్ బాల్స్ అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు అర్థం టెన్షన్ ఉంటే మనకి ప్రెజర్ పుట్ అనేది మనకి థర్మోకోల్ బాల్స్ అనేది అటాచింగ్ చేసుకునేదానికి చాలా ఈజీ అనేది మనకి అవుతుంది అనమాట. ఫుల్ ఉంటే రెండు సైడ్లోనూ ఉంటే మనకి థర్మోకోల్ బాల్స్ అటాచింగ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా అనేది రాదు. ఓకే, మొత్తము ఇక్కడ కింద ఇంకా పైదాకా అటాచింగ్ అనేది చేసుకున్నాయండి సేమ్ ఇదే లెవెల్కి. ఓకే, ఇదైన తర్వాత ఇప్పుడేమో మనకి రైట్ సైడ్ అనేది ఇంకో పీస్ ఉన్నదో దాన్ని తీసుకొని మనము ఫస్ట్ మార్క్ చేసి పెట్టినాం కదా, అక్కడినిక సేమ్ అదే మార్క్ మీద ఈ పీస్ని అనేది పెట్టిందన అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఎందుకంటే ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి ఆ మార్క్ పైనే దీన్ని అటాచింగ్ అనేది చేసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇది అంతా మొత్తము రెడీ అయింది. ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ మనము ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకునేదన లైనింగ్ ఇది వచ్చిందన మనము సపరేట్గా కట్ చేసుకున్నాం కదా ఒక ఇంచుది, దీని అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి టాప్ సైడ్ ఒకే ఇంచు మార్జిన్ అనేది నీట్గా రావాలి కాబట్టి దానికోసమని ఇది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇదైన తర్వాత ఇప్పుడు శారీ ఫ్యాబ్రిక్ అనేది తీసుకునేదన ఇప్పుడు మనము పేపర్ క్యాన్వాస్ కట్ చేసి పెట్టుకున్నామో 3 వైపులా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని ఈ శారీ ఫ్యాబ్రిక్కి ఇది అనేది నేను అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ స్టిచ్చింగ్ అంతా నెక్ సైడ్ మాత్రమే ఉంటుంది, అవుట్ సైడ్ ఏమీ ఉండలేదు. ఇదైన తర్వాత లోపల ఉన్న శారీ ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కటింగ్ అనేది చేసి తీసేయండి. ఇప్పుడు నెక్ పీస్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు దీనికి పైపింగ్, ఓకే, ఇది వచ్చి పైపింగ్ వచ్చిందన బ్లౌజ్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఇది పైపింగ్ అనేది నేను ఫుల్ నెక్ ఇది అటాచింగ్ అనేది చేస్తాను. ఈ అటాచింగ్ మార్జిన్ వచ్చిందన మనకి 1/4 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది మొత్తము అటాచింగ్ అనేది అయింది. దీనికి ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ ఎంత ఉందో సేమ్ అంత పెద్దది లైనింగ్ అనేది ఇంకొకటి వేస్ట్ లైనింగ్ తీసుకొని ఇప్పుడు నెక్ పైపింగ్ ఎక్కడ అటాచింగ్ చేసినామో సేమ్ ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ వేసే టైంలో మనకి చూసుకోండి ఒకే లెవెల్గా పైపింగ్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఆ తర్వాత లోపల ఉన్న ఫ్యాబ్రిక్ లైనింగ్ని నీట్గా కట్ చేసి తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ టర్నింగ్ అనేది ఉండదు కదా, ఇక్కడ ఒక 1/4 ఇంచుకి అనేది 2 వైపులా ఫుల్ న్యాచెస్ అనేది వేసుకుంటున్నాను. స్ట్రైట్గా ఉండే తవ అవసరం ఏం లేదు, మనకి ఇక్కడ టర్నింగ్లో మాత్రము కావాల్సి పడుతుంది. దాని తర్వాత నేను టర్నింగ్ అనేది లైనింగ్ ఇన్సైడ్కి చేసి ఇప్పుడు పైపింగ్ పక్కలో స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ స్టిచ్ వేసే టైంలో మనము శారీ కలర్ అంటే ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్ దారం అనేది చేంజ్ చేసుకొని ఈ స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఇక్కడ టర్నింగ్లో కూడా మనము పైపింగ్ ఒకే లెవెల్ మాదిరిగా వచ్చేలాగా చూసుకోండి.
ఇదైన తర్వాత మధ్యకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనము బ్లౌజ్ పీస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ మధ్యలోని ఇంకా స్టార్టింగ్ అనేది చేస్తున్నాను. ఇది వచ్చిందన్న మనకి ప్యాచ్ వచ్చిందన్న మనకి 1 ఇంచి ఉండేలాగా చూసుకొని ఈ పీస్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసే టైంలో మనకి ఎక్కడ కానీ 1 ఇంచి మార్చింగ్ కన్నా తక్కువ ఎక్కువ కూడా రాకుండా ఈ ప్యాచ్ అనేది చూసుకోండి. ఈ ప్యాచ్ వచ్చిందన్న మనకి ఇన్సైడ్ ప్యాచ్ వర్క్ అనమాట. ఓకే, టాప్ సైడ్ వేరే మాదిరిగా ఉంటుంది, ఇది ఇన్సైడ్ వేరే మాదిరిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది మనకి ఇన్సైడ్ ప్యాచ్ వర్క్. ఇటువైపు అటువైపు సేమ్ మనకి ఒకే మార్జిన్ ఉండేలాగా చూసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఆ ప్యాచ్ ఒకే లెవెల్గా ఉండాలన్నమాట. ఇది అయిన తర్వాత ఇన్సైడ్ ఉండే ఎక్స్ట్రా లైనింగ్ అదంతా కట్ చేసి మీరు స్టిచ్ అనేది వేసుకొని ఇప్పుడు అవుట్ సైడ్, ఓకే, మనకి బ్లౌజ్ అవుట్ సైడ్ ఉండే కదా, మొత్తం రౌండ్ను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ వేసుకునే టైంలో కూడా మనము నీట్గా బాడీ అలాగే లైనింగ్ రెండు ఒకే లెవెల్గా ఉండేలాగా చూసుకోండి. అది చూసుకొని ఇక్కడ మొత్తం స్టిచ్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా అంటే మనకి బాడీ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది కదా, అది మొత్తము కట్ చేసి తీస్తున్నాను. మనకి ఎప్పుడు కానీ లైనింగ్ అనేది రెడీ ఉంటుంది. బాడీ పీస్ వచ్చిందని మనము హాఫ్ నుంచి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని ఉంటాను అనమాట. ఇప్పుడు మనకి మొత్తం రెడీ అయింది. ఇప్పుడు పైపింగ్ కింద బాటంలో అటాచింగ్ చేయడానికి నేను మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకే లెవెల్గా రావాలి కదా మొత్తము, అందుకోసమని. ఇప్పుడు మనకి శారీ ఫ్యాబ్రిక్ కలరు, ఓకే, ఇప్పుడు వచ్చిందని ఇక్కడ మనము కాంట్రాస్ట్ పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు మార్క్ చేసినాను సేమ్ అదే మార్క్ పైన ఈ పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇదైన తర్వాత ఎక్స్ట్రా లైనింగ్ ఒకటి పైపింగ్ పైన పెట్టిందన్న అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ పైపింగ్ అంతే మనకి పైపింగ్ పక్కలనే ఈ స్టిచ్చింగ్ అనేది రావాలన్నమాట. కొంచెం హెచ్చు తక్కువ కూడా లేకుండా ఈ పైపింగ్ అనేది పీస్ అనేది అటాచింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మొత్తము ఇన్సైడ్ లోపలికి పెట్టేసిందన ఈ స్టిచ్ అనేది నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తము లోపలికి టర్నింగ్ అనేది చేసి పైపింగ్ పక్కలో అనేది ఈ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ వేసుకునే టైంలో కూడా మనకి పైపింగ్ ఒకే లెవెల్గా వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. దాని తర్వాత మిడిల్కి ఫోల్డ్ అనేది చేసి డాట్ అనేది బ్యాక్ సైడ్ వేస్తున్నాను. ఈ డాట్ వచ్చిందన్న మనకి హాఫ్ ఇంచ్ విడుతూ 3 ఇంచుల లెంత్ అనేది ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ మధ్యంగా పట్టుకొని డాట్ అనేది వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి బ్లౌజ్ అనేది కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అనేది అయింది. మీకు ఈ డిజైన్లో కానీ ఏమన్నా డౌట్స్, కటింగ్లో కానీ అలాగే స్టిచ్చింగ్లో కానీ ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి అనేది నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఈ వీడియో ఏమన్నా మీకు ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ తెలియజేస్తూ ఉండండి అంటూ కోరుతా ఈ వీడియో ముగిస్తున్నాను. తర్వాత వచ్చే వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటానంట. ఓకే, బాయ్.